నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వేదిరేశ్వరం గ్రామ సర్పంచ్ బొక్క కరుణాకరణ్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ పేరుతో నిజమైన అర్హులను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. వేదిరేశ్వరం గ్రామానికి చెందిన కడలి నాగసత్య అనే విద్యార్థి విషయాన్ని ప్రస్తావించారు. గతంలో 75% వికలాంగత ధృవీకరించబడి పెన్షన్ మంజూరైన తాజాగా 40% కంటే తక్కువగా చూపిస్తూ పెన్షన్ రద్దు చేయడం తీవ్ర అన్యాయమన్నారు. కూలి పనులతోనే కుటుంబం బతుకుతోంది. చదువుతున్న విద్యార్థి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ నిజమైన అర్హులకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరారు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ తీసేయడం అనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో నిజంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ అబ్బాయి ఇక్కడ నుంచి ఈ అబ్బాయికి వికలాంగుల కోటాలో పెన్షన్ రావడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ముగ్గురు డాక్టర్లు సైన్ చేసి 75% ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టి 40% కంటే లోపు అని ఈ కుర్రవాడు పెన్షన్ తీసేయడం జరిగింది. ఈ పిల్లవాడు గతంలో చదువుకోవాలంటుంటే గత ప్రభుత్వంలో డబ్బు కదా ఇబ్బంది పడుతూ ఉంటే చదువుకోవాలని మారం చెప్తుంటే మేమే దగ్గరుండి ఈ పెన్షన్ పెడితే ఈ డబ్బులు కుర్రవాడికి ఉపయోగపడతాయని చెప్పి బాగా చదువుకో, వికలాంగుల దాంట్లో తర్వాత రేపు పొద్దున్న రోజుని నీకు భవిష్యత్తులో బాగుంటుంది, ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఏదో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది నీకు అని చెప్పి కుర్రోడిని ప్రోత్సహించి మేము పెన్షన్ పెట్టి ఈ కుర్రోడిని చదివించడం జరుగుతుంది. ఏదైనా ఫాదర్ పని చేసుకుని బతికి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు నేను ఫాదర్ పని చేసుకుని పక్కన దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేసుకుని ఈ పిల్లలందరినీ చదివించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా ఎలిజిబుల్ అయినా పెన్షన్ తీసేశారంటే ఎవరు చేశారనేది ఈ పని తెలుసుకోవాలని కోరుతున్నాను. గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు తీసేశారా లేదా కావాలని చేసిందా ఏంటనేది గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటాము. నిజమైన అర్హుల్ని తీసేయడం చాలా బాధాకరం అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ పిల్లవాళ్ళు చదివినప్పుడు పిల్లవాడండి చిన్నప్పుడే తన అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నాడు. చదువుకోనని మారం చేస్తున్నా కానీ నువ్వు చదువుకుంటే నీ వైకల్యంతో రేపొద్దున నీ భవిష్యత్తు బాగుంటుందని ప్రోత్సహించి స్కూల్కి పంపుతున్నామండి. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడండి. చాలా మెరిట్ స్టూడెంట్ అండి. ఈ సర్టిఫికేట్ ఈరోజు క్యాన్సిల్ అయిపోతే రేపొద్దున దేనికి అర్హులు కావని తెలియజేస్తున్నామండి. సో మీరు కావున ఈ సర్టిఫికేట్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి పిల్లవాడికి రావాల్సిన నగదు ప్లస్ ఈ సర్టిఫికేట్ని అందజేసి తన భవిష్యత్తుని కాపాడతారని గౌరవనీయులైన కలెక్టర్ కోరుతున్నామండి.